మున్సిపల్ పరోక్ష ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. మేయర్, చైర్పర్సన్ ఎన్నికల్లో ఎక్స్ అఫిషియో సభ్యుల ఓటు హక్కుపై ఎస్ఈసీ క్లారిటీ ఇచ్చింది. రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలకు స్థానిక ఓటు హక్కు తప్పనిసరి వెల్లడించింది. మున్సిపల్ పరిధిలో ఓటర్గా నమోదు కాకపోతే ఎక్స్ అఫిషియో సభ్యులుగా అనర్హులని వివరించింది. హైకోర్టు తీర్పు మేరకు ఎన్నికల సంఘం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. దీంతో ఇకపై లోకల్ ఓటు ఉంటేనే మేయర్, చైర్మన్ పీఠాల ఎన్నికలో గెలుపు ఓటములను ఎంపీలు, ఎమ్మెల్సీలు ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. మున్సిపల్ పరోక్ష ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. చైర్పర్సన్, మేయర్ ఎన్నికల్లో ఎక్స్ అఫిషియో సభ్యుల ఓటు హక్కుపై ఎస్ఈసీ క్లారిటీ ఇచ్చింది. రాజ్యసభ సభ్యుల, ఎమ్మెల్సీలకు స్థానిక ఓటు హక్కు తప్పనిసరి అని వెల్లడించింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. రైట్ చందు, చెప్పండి ఏంటి అప్డేట్స్ దీనిపై? యమున, మున్సిపల్ పరోక్ష ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. మేయర్, చైర్పర్సన్ ఎన్నికల్లో ఎక్స్ అఫిషియో సభ్యుల ఓటు హక్కుపై ఎస్ఈసీ క్లారిటీ కూడా ఇచ్చింది. రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలకు స్థానికంగా ఓటు హక్కు తప్పనిసరి చేసింది. మున్సిపల్ పరిధిలో ఓటర్గా నమోదు కాకపోతే మాత్రం ఎక్స్ అఫిషియో సభ్యులుగా అనర్హులు. హైకోర్టు తీర్పు మేరకు కూడా కొత్త మార్గదర్శకాలను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. నిబంధనల ప్రకారం అర్హత లేని వారు చేసే ఓట్లు కూడా చెల్లవని కూడా స్పష్టం చేసింది. ముఖ్యంగా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులను సర్క్యులర్ కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ జారీ చేసింది. ముఖ్యంగా తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019 ప్రకారం నిబంధనలు నమోదు కాకుండా ఓటు వేసే సభ్యులపై హైకోర్టు గతంలో సీరియస్ అయింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇకపై లోకల్ గా ఓటు ఉంటేనే మేయర్, చైర్మన్ పీఠాల ఎన్నికల్లో గెలుపు ఓట్లను ఎంపీలు, ఎమ్మెల్సీలు ప్రభావితం చేయగలరు. లేకపోతే మాత్రం ఓటు లేకపోతే మాత్రం ఛాన్స్ అయితే లేదు. ప్రస్తుతం ఇది మాత్రం రాజకీయ పార్టీలకు మాత్రం చాలా ఇబ్బందికరంగా మారింది. ఎందుకంటే ఏదైనా మున్సిపాలిటీలో కావచ్చు లేదా కార్పొరేషన్ లో హంగ్ ఏర్పడితే అక్కడ ఓట్లు కీలకంగా మారుతాయి. స్థానికంగా కనుక అక్కడ ఓటు కనుక నమోదు చేసుకోకపోతే, ఓటు లేకపోతే మాత్రం అక్కడ ఉన్న రాజ్యసభ సభ్యులు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు ఓటు వేసేటువంటి అధికారం ఉండదు. దీనివల్ల చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఆ పార్టీలు నష్టాన్ని కూడా చేకూరుస్తాయి. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం ఏదో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో చాలా చోట్ల హంగ్ ఏర్పడింది. ఈ క్రమంలో ఇప్పుడు ఎస్ఈసీ నిర్ణయం తీసుకోవడం మాత్రం రాజకీయ పార్టీలకు మాత్రం ఇది చాలా ఇబ్బందికరంగా మారుతుంది. ఏమన్నా థ్యాంక్ యూ చందు.